హాయ్ అందరికీ కొబ్బరి పాలతో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం శుభ్రం చేసి పెట్టిన కేజీ చికెన్లో చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల పెరుగును వేసేసుకొని మిక్స్ చేసుకుని 1 గంట పాటు మ్యాగ్నేట్ చేసుకోండి. అరకప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసేసుకొని ఇలా వడగట్టేసేసుకోండి. కొబ్బరి పాలని సపరేట్ చేసుకొని వేరొక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె, బిర్యానీ మసాలాలు, అలాగే 2 ఉల్లిపాయలు వేసేసుకొని బాగా మగ్గించేసుకోండి. తర్వాత చికెన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ని 60 to 70% వరకు కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే కొబ్బరి పాలను కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి. ఈ ఆయిల్ అంతా పైకి తేలాక దీంట్లోనే పుదీనాని, కొత్తిమీరని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది.